జట్టు మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐకాన్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 400 టీ20 మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా రికార్డులకు ఎక్కాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్తో మాహీ ఈ ఘనత అందుకున్నాడు. 400 టీ20 మ్యాచ్లు ఆడిన 4వ భారత ఆటగాడిగా ఎంఎస్ ధోని చరిత్ర సృష్టించాడు. 400 టీ20లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. 456 టీ20 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో 412 మ్యాచ్లతో దినేష్ కార్తీక్ ఉండగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 407 టీ20 మ్యాచ్లతో మూడో స్థానంలో ఉన్నాడు. వరల్డ్ క్రికెట్ లో అత్యధిక టీ20 మ్యాచ్లు ఆడిన ప్లేయర్ రికార్డ్ విండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పోలార్డ్ పేరిట ఉంది. అతను 695 మ్యాచ్లు ఆడాడు. టీ20 ఫార్మాట్ లో ధోనికి ఘనమైన రికార్డు ఉంది. 136 స్ట్రైక్ రేట్ తో 7566 రన్స్ చేశాడు. అందులో 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా వికెట్ కీపర్ గా 318 అవుట్లలో మిస్టర్ కూల్ భాగమయ్యాడు. మహీ 98 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడి 126.13 స్ట్రైక్ రేట్ తో 1617 పరుగులు చేశాడు. 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని 272 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. ఈ రిచెస్ క్రికెట్ లీగ్ లో అతను 137.87 స్ట్రైక్ రేట్ తో 5377 పరుగులు చేశాడు. ఇది కాకుండా ధోని దేశీయ క్రికెట్ లో ఛాంపియన్స్ లీగ్ లో జార్ఖండ్ తరపున మొత్తం 24 టీ20 మ్యాచ్లు ఆడాడు. దీనిలో ధోని మొత్తం 449 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే షపాక్ స్టేడియంలో మరోసారి చెన్నైకి షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 12 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో చెన్నైని ఓడించింది. మొదట సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా రాణించి సిఎస్కేను 154 పరుగులకే కట్టడి చేశారు. చేజింగ్ లో కాస్త తడబడిన చెన్నై బౌలర్ల పేలవ బౌలింగ్ తో సన్ రైజర్స్ 18.5 ఓవర్లలో టార్గెట్ ను అందుకుంది. ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది 3వ విజయం కాగా చెన్నై సూపర్ కింగ్స్ కు 7వ పరాజయం. ఈ ఓటమితో 2025 సీజన్ లో చెన్నై కథ ముగిసినట్టయింది.